రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టేందుకు నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన పనిచేస్తుంది అని ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య అన్నారు. కాపు సంక్షేమ సేన రిజిస్ట్రేషన్ గడువు ముగియటంతో నూతనంగా కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించామని 25 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు జోగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకొని రాజ్యాధికారం చేపట్టే సత్తా పవన్ కళ్యాణ్కే ఉందని నమ్ముతున్నామని అన్నారు. నూతనంగా ఏర్పడిన కమిటీలోని సభ్యులు గుర్రాల్లా అన్ని పవన్ కళ్యాణ్ వెంట పరుగులు పెడుతున్నాయని అన్నారు. కొత్త గుర్రాలు తయారు చేశాం. ఈ గుర్రాలన్నీ కూడా రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పరిగెడుతూ పవన్ కళ్యాణ్ గారు సాధనే ధ్యేయంగా ఆయన్ని రాజ్యాధికారం చేపట్టడే ధ్యేయంగా ఆయనకి అధికారంలో ఆయన గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా తగిన హోదా లభించేటువంటి పరిస్థితుల్లో ఆ ధ్యేయంగా వారు చేపట్టినటువంటి ఈ కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి, ఆ కూటమి యొక్క విజయమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడే ధ్యేయంగా ఈవేళ ముందుకు వెళ్ళటానికి నిర్ణయం చేసుకుని ఈవేళ నుంచి కూడా ఈ పనుల్లో మేము కూడా భాగస్వాములు అవడానికి మేము నిర్ణయం చేసుకున్నాం. అంటే మా సంక్షేమంతో పాటు, నా సంక్షేమం అంటే చెప్పాను కదా, సంక్షేమం అంటే అనేక రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాపుల యొక్క అభివృద్ధిని కోరి వెళ్ళటానికి మాకు అంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వాలు బీసీల యొక్క సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు వేసుకుని ముందుకెళ్తున్నారో ఆ పథకాలన్నింటినీ కూడా కాపు కులస్తులకు కూడా వర్తింప చేయాలనేటువంటి ఒక డిమాండ్ని కూడా ఈ మధ్య ముందుకు తీసుకురావడం జరిగింది. మేము ప్రకటిస్తూ మీ మేనిఫెస్టోలో పెట్టాలి, రేపు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలనే నినాదం కూడా ఈవేళ మేము కాపు బలిజ సంక్షేమ సేవ తీసుకున్నాం. సంక్షేమాన్ని వదిలిపెట్టకుండా ఇకపోతే రిజర్వేషన్ ఇష్యూ, కాపులకి రిజర్వేషన్ ఇష్యూ హైకోర్టులో పెండింగ్లో ఉంది, అది నడుస్తూ ఉంది. ఈవేళ రేపు మనకి వీలుగానే కాపుకి వీలుగానే నిర్ణయాలు చెబుతానే ఆశతో మేము ఉన్నాం. ఈవేళ రాజకీయంగా మేము ఏదైతే సాధించాలని అనుకున్నామో, రాజ్యాధికారాన్ని సాధించాలని అనుకున్నామో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధించాలని అనుకుంటున్నామో అది సాధించడం ధ్యేయంగా మా గుర్రాన్ని కూడా ఇంతవరకు పరిగెత్తించిన గుర్రాలు తాత్కాలికంగా ఆగినా కొత్తగా ఈవేళ ప్రకటించిన ఈ గుర్రాలన్నీ కూడా అతి వేగంతో పవన్ కళ్యాణ్ గారి వెనకాల పరిగెత్తాయి. మేము అనుకున్నది సాధిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొస్తాం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్టేజ్కి మేము తీసుకొస్తాం అని అభిలషిస్తూ ఈ రోజున మా జనరల్ బాడీ తీర్మానం ప్రకారంగా ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే మా గుర్రాలు ఆ లిస్టుని ఈవేళ ప్రకటించడం జరుగుతుంది.